అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఈజ్ అబౌట్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీలో బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అవి నేర్చుకుందాం. సో ఫస్ట్ ప్రాబబిలిటీ. సో వాట్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్? సో జనరల్గా బేసిక్ కాన్సెప్ట్స్లో మనకి ఏవేవి ఉన్నాయి ఫస్ట్ అవి మెన్షన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ఈవెంట్స్, sample space, equally likely events, mutually exclusive events, and last mathematical definition of probability. Okay, so these are the basic concepts of probability. So ఈ basic concepts లో మనం వన్ బై వన్ తీసుకుందాం. ఫస్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళే ముందు మనకు జనరల్గా ప్రాబబిలిటీ అంటే ఏంటి ఫస్ట్? సో ప్రాబబిలిటీ మీన్స్ పాసిబిలిటీస్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ ఛాన్సెస్. సో మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దాని యొక్క ఎక్కువ ఫ్రీక్వెంట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యి వచ్చే ఈవెంట్స్ని మనము ప్రాబబిలిటీకి తీసుకుంటాం. సో పాసిబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ అని చెప్తాం. సో దీంట్లోనే ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు దాని యొక్క రిజల్ట్ మనకి తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా అదే రిజల్ట్ వస్తుంది అని చెప్పడానికి లేదు. సో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్. టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక కాయిన్ని నువ్వు టాస్ చేస్తున్నావు. సో ఆ కాయిన్ టాస్ చేసేదాన్ని ఎక్స్పెరిమెంట్గా తీసుకునేటప్పుడు ఆ కాయిన్ టాస్ చేసేటప్పుడు మనకి తెలుసు హెడ్ కానీ టెయిల్ కానీ పడే ఛాన్సెస్ ఉన్నాయి అని. సో హెడ్ టెయిల్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అనే రిజల్ట్ మనకు తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా హెడ్డే పడుతుంది లేదా ఎగ్జాక్ట్గా టెయిలే పడుతుందని మనం చెప్పలేము, అవునా? సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ని మనము ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తున్నాం. ఓకే, సో ఇలా టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ అనే కాదు, నెక్స్ట్ రోలింగ్ ఆఫ్ ఏ డైస్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. సో రోలింగ్ ఆఫ్ ఏ డైస్ అంటే డైస్లో మనకి టోటల్గా ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 and 6. సో 6 అంటే మనకి రిజల్ట్ 1 to 6 పడే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్గా ఏది పడుతుందని మనం చెప్పలేము, అవునా? సో అలాంటి దాన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. సో ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం ఈవెంట్ కూడా తీసుకోవచ్చు. ఈవెంట్ అంటే ఏమంటే మనకి ఇప్పుడు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్ని మనం ఈవెంట్స్ అని చెప్తున్నాం అనమాట. ఈవెంట్స్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తున్నాం. సో దాని యొక్క రిజల్ట్ని అంటే మనం ఇప్పుడు టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ తీసుకున్నాం. టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్లో హెడ్ టెయిల్ అవి రిజల్ట్స్ అని చెప్తున్నాం. సో ఈ హెడ్ టెయిల్ని మనము ఈవెంట్స్ అంటున్నాం. హెడ్ టెయిల్ని ఈవెంట్స్ అంటున్నాం. రోలింగ్ ఆఫ్ ఏ డైస్కి వచ్చేసరికి 1 2 3 4 5 6 ఈ 6 అనే వాటిని ఈవెంట్స్ కిందకి తీసుకుంటున్నాం. ఓకే, ఈ ఈవెంట్స్లో మళ్ళీ మనకు ఇంకొకటి ఏంటంటే ఫేవరబుల్ ఈవెంట్స్ అని చెప్తున్నాం. సో ఫేవరబుల్ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే మనం ఏ దానికైతే క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటున్నామో, దేనికైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో దాని యొక్క ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేసేదాన్ని మనము ఫేవరబుల్ ఈవెంట్స్ అంటున్నాం. ఆ ఫేవరబుల్ ఈవెంట్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ తీసుకున్నప్పుడు 2 కాయిన్స్ ఒకటేసారి నువ్వు టాస్ చేసావు, ఓకేనా? సో అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ తీసుకున్నప్పుడు ఈ హెడ్ అనేది మనకు ఫేవరబుల్ ఈవెంట్గా మారిపోతుంది అనమాట. అంటే హెడ్కి నువ్వు ఫైండ్ అవుట్ చేస్తున్నావు ప్రాబబిలిటీ. సో దేనికైతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాన్ని మనం ఫేవరబుల్ ఈవెంట్స్ అని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే శాంపుల్ స్పేస్. సో శాంపుల్ స్పేస్ అంటే ఏం లేదు, మనం ఏదైతే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏవైతే వస్తుందో ఆ రిజల్ట్ అన్నిటిని కూడా ఒక సెట్ ఫామ్లో పెడుతున్నాం. ఇలా ఒక సెట్ ఫార్మేట్లో పెట్టేదాన్నే మనము శాంపుల్ స్పేస్ అంటున్నాం. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎస్తో డినోట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోలింగ్ ఆఫ్ ఏ డైస్ తీసుకున్నప్పుడు 1 to 6 అని చెప్పినాం కాబట్టి
సో 1 2 3 4 5 6 అనేవి ఒక సెట్లో పెడుతున్నాం. అదే మనం టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ తీసుకున్నప్పుడు హెడ్ టెయిల్ అవి రెండింటిని ఒక సెట్ రూపంలో పెడుతున్నాం. ఇలా సెట్ ఫార్మాట్లో పెట్టేదాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటున్నాం. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎస్తో డినోట్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని చెప్తున్నాం. సో ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక కాయిన్ అంటే ఇప్పుడు టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ని, సో టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ ఫర్ 100 times. సో 100 times నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ని. సో మనం రిజల్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనకి ఏం తెలుసు, హెడ్ కానీ టెయిల్ కానీ పడే ఛాన్సెస్ ఉంది. సో రెండింటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నాం, అంతే కదా. 50-50 ఛాన్సెస్ అనే చెప్తున్నాం మనం. ఆ 50-50 ఛాన్సెస్ అంటే మనకి ఈ రెండింటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నాం. సో అలా చెప్పేదాన్ని మనం ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటున్నాం. ఏదైనా కూడా ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు, టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ అనే కాదు. ఇప్పుడు ప్యాక్ ఆఫ్ ఏ కార్డ్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి 13 కార్డ్స్ అంటే టోటల్గా 52 కార్డ్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఆ 52 కార్డ్స్లో కూడా నువ్వు ఏదైతే తీసుకుంటున్నా, మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు 52 కార్డ్స్లో ర్యాండమ్గా పిక్ చేయండి అన్నప్పుడు కూడా మనకి 18 అని సపరేట్గా తీసుకుంటుంటాం, అవునా. సో అలా తీసుకునేదానికి ఈక్వల్లీ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాం. సో అలా చెప్పేదాన్ని మనం ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటున్నాం. సో టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్కి వచ్చేసరికి హెడ్ టెయిల్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటున్నాం. దట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ అని చెప్తున్నాం. రెండింటి యొక్క ప్రాబబిలిటీని ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని చెప్తున్నాం. అండ్ దీని నుంచి మనకి ప్రాబబిలిటీ డెఫినేషన్ అర్థమైపోయింది. అంటే ప్రాబబిలిటీ యొక్క మనం ఫార్ములాని కూడా తీసేసుకున్నాం. ఎలా తీసుకోవచ్చు ప్రాబబిలిటీ యొక్క ఫార్ములాని, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఫేవరబుల్ ఈవెంట్ అని చెప్తున్నాను. సో ఫేవరబుల్ ఈవెంట్ ఏ దానికైతే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో దాన్ని, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫేవరబుల్ ఈవెంట్ అని చెప్తున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు m/n అని చెప్తున్నాం. m అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్. మనం ఏవైతే ఫేవరబుల్ ఈవెంట్స్ వస్తున్నాయో దానికి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్నైతే చెప్తున్నామో దాన్ని మనం mతో డినోట్ చేస్తున్నాం. అండ్ n వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నప్పుడు ఇక్కడ హెడ్ టెయిల్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ ఒక ప్రాబ్లమ్ని చేస్తున్నాను, ఓకేనా. సో మనం ఏం చెప్పినాం, P of A ఈజ్ ఈక్వల్స్ టు m/n అని చెప్పినాం, వేర్ A ఈజ్ ఈక్వల్స్ టు ఫేవరబుల్ ఈవెంట్, m ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ favorable events, n is equals to total number of events. So for example ga problem చెప్తున్నాను, when 2 coins are tossed at a time, then find the probability of two heads ఒకటి 1 tail. ఓకే, ఇది మనకి క్వశ్చన్ అనుకుందాం. సో 2 కాయిన్స్ ఒకేసారి టాస్ చేసినప్పుడు ఎలా తీసుకుంటున్నాం, ఫార్ములా బేస్ చేసుకొని మనము ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామో చెప్తున్నాం. ఓకే, సో మనం ఏం తీసుకున్నాం, లెట్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్, దెన్ ద రిజల్ట్. సో మనకి ఏం తెలుసు, రిజల్ట్ తెలుసు. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఏమైపోతుంది, హెడ్ టెయిల్ ఇంటూ హెడ్ టెయిల్ అని తీసుకుంటాం, అంటే కదా 2 కాయిన్స్ కాబట్టి 2 times వస్తుంది. సో దాన్ని ఎలా చేసుకుంటాం, హెడ్ అన్న రావచ్చు, హెడ్ టెయిల్, టెయిల్ హెడ్, టెయిల్ టెయిల్, అవునా. సో టోటల్ ఎన్ని వచ్చేసినాయి మనకి ఇక్కడ, సో n ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ 4 ఉన్నాయి, అంటే 4 times వచ్చినాయి. మనకి 4 పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 4, n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 4 ఉన్నాయి అని చెప్పినాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, ఫేవరబుల్ ఈవెంట్ ఏది ఫైండ్ అవుట్ చేయాలి, ఫేవరబుల్ ఈవెంట్లో నేను ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ అంటే 2 heads ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 2 heads ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఉన్న 4లో నుంచి 2 heads ఎక్కడ ఉంది, ఓన్లీ 1 time పడే ఛాన్స్ ఉంది మనకి, అవునా. సో అప్పుడు P of A ఈజ్ ఈక్వల్స్ టు 2 heads అని చెప్తున్నాము. సో 2 heads పడే ఛాన్స్ ఎప్పుడుంది, 1 time మాత్రమే ఛాన్స్ ఉంది కాబట్టి సో m ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసుకుంటున్నాం. ఇప్పుడు ఫార్ములాని అప్లై చేస్తున్నాను.
ఏమని పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై ఎన్. సో ఎం ఎంత ఉంది 1, ఎన్ వచ్చేసి 4. సో 1/4 అంటే 2 హెడ్స్ పడే ఛాన్స్ ఎప్పుడు వస్తుందంటే 1/4 అనే ప్రాబబిలిటీ కిందకి తీసుకుంటున్నాం. సేమ్ అలానే ఇప్పుడు 1 టైల్ అని చెప్తున్నాం, అట్లీస్ట్ అంటే ఒక టైల్ రావాలి కంపల్సరీగా, అలా ఉన్నదాన్ని తీసుకోవడం అన్నప్పుడు ఫేవరబుల్ ఈవెంట్ అది అవుతుంది. సో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 టైల్ అని చెప్పినాం. సో 1 టైల్ ఎప్పుడెప్పుడు వస్తుంది మనకి ఇక్కడ హెడ్ టైల్ టైల్ హెడ్ అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో 2 టైమ్స్ పడే ఛాన్సెస్ ఉంది, అవునా? హెడ్ టైల్ అన్న రావచ్చు, టైల్ హెడ్లో అన్న రావచ్చు. సో ఒక్కొక్క టైల్ ఉన్నది మనం తీసుకుంటున్నాం. సో 2 ఉన్నాయి కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ అని చెప్తున్నాం. సో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై ఎన్, ఎం అంతా 2, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 4, 2 1s 2 2. సో 1/2 ఛాన్స్ ఉంది అని చెప్తున్నాం. సో ఇలా మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది ఫేవరబుల్ ఈవెంట్స్కి సంబంధించి అండ్ ప్రాబబిలిటీ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.